ఆదికాండం 35వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 35:18వ వచనం. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతనికి బెనోని అనెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఓ ప్రత్యక్షత మాకు దయచేయండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. నీ మెల్లదైన స్వరం మాకు వినిపింప చేయండి. నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృప అయి ఉన్నా ప్రభువా. నా ప్రయాణం మీకు తెలుసు తండ్రి. నేను కడప నుంచి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఐ డిడ్ంట్ డూ ద స్లీప్, ఐ కుడ్ నాట్ బి స్టాండ్ టు హియర్. కానీ సన్నిధిని నేను కోరుకుంటున్నాను. నీ ప్రశస్తమైన మహిమను నా మీద ఉంచండి. సేవకుల మీద నా అభిషేకం ఈ ప్రాంతం మీదకు విడుదలవును గాక. ఆరాధన చేస్తున్నప్పుడు విడుదలైన అభిషేకం ప్రతి ఒక్కరి హృదయములు స్థిరపరచబడును గాక. వాక్ ప్రత్యక్షత అనుగ్రహించబడును గాక. దేవుని భయము విడుదలవును గాక. యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగిన నామములో ఒక ప్రత్యక్షతతో ప్రజలు నింపబడుదురు గాక. యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం 35:18వ వచనంలో అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఆదికాండం 35వ అధ్యాయము 18వ వచనంలో ఈ రోజులాగా అప్పట్లో మంత్రసానులు లేరు. ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేవు. మంత్రసాని మాత్రమే అక్కడికి వెళ్ళాలి. యూదుల ఆచారం ప్రకారంగా అందరూ బయట చేరి నిలబడి ఏ సమాచారం వస్తుందా అని ఎదురు చూస్తున్న రోజులవి. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా చాలా లోపల కష్టంగా ఉంది, ప్రసవ వేదన చాలా ఘోరంగా ఉంది, తల్లి అయినా బ్రతకచ్చు లేదా బిడ్డ అయినా బ్రతకచ్చు, ఇద్దరిలో ఏ ఒక్కరో ఒకరు మిగులుతారు, తర్వాత అంతా దేవుని ఆధీనమేనండి అని చెప్పి వెళ్ళిపోయింది. అందరూ దిగులుగా చూస్తూ ఉన్నారు. ఉన్నట్టుగుండి మళ్ళా మంత్రసాన్ని పరిగెత్తుకొని లోపల నుంచి బయటకు వచ్చి, అయ్యా అయ్యా దేవుడు నిన్ను ప్రేమించి అద్భుత రీతిగా ఒక మగపిల్లవాడిని ఇచ్చాడు. నిన్ను పరిగెత్తుకొని మీ భార్య నేను రమ్మంటుంది, రా అని చెప్పగానే రాహేలు దగ్గరికి యాకోబుని తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టారు. ఆ బిడ్డను రాహేలు చూస్తూ ఒక పేరు పెట్టింది. ఇతని పేరు బెనోని. బెనోని అని పేరు పెట్టి ప్రాణం విడిచింది. ఆ పేరు పెట్టి ప్రాణం విడిచగానే చూసే వాళ్ళందరూ, అరే ఏంటి ఈ తల్లి ఈ పేరు పెట్టింది, ఎందుకు ఈ పేరు పెట్టింది ఈ తల్లి, అసలు ఈ పేరు ఎవరికి లేదే, ఈ పేరుకి అర్థము దుఃఖపుత్రుడని, ఈ పేరుకి అర్థము ద సన్ ఆఫ్ సారో అని, ఇంకొక తర్జుమా ద సన్ ఆఫ్ పెయిన్ఫుల్ అని, ఇంకొక తర్జుమా ద సన్ ఆఫ్ ద డీప్ వెప్ట్ అని వ్రాయబడింది. ఇంత ఘోరమైనటువంటి దుఃఖపుత్రుడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. ఇతని తల్లే ఇతనికి బెనోన్ అని పేరు పెట్టింది. కాబట్టి ఇతన్ని చూస్తే అందరికీ భయమేయడం ప్రారంభించింది. ఆ బిడ్డను చూసిన వాళ్ళందరూ, అమ్మో వీడొక దుఃఖపుత్రుడు, వీడు పుట్టగానే తల్లిదండ్రులను తల్లిని కోల్పోయేటట్టు చేశాడు. వీళ్ళ తల్లి ఎన్నో పేర్లు ఉండగా వీడికి ఏడుపు బిడ్డని ఎందుకు పేరు పెట్టిందో, వీడు బ్రతుకు కూడా అలాగే ఉంటుందని ఆ ఊరు వాళ్ళందరూ అనుకుంటున్నారండి. ఇంకొంచెం లోతుకి వెళ్ళి పరిశీలిద్దాం. చాలాసార్లు దేవుడు నిన్ను నన్ను ప్రసవ వేదన పడి కన్నాడనేది వాక్యం చెప్తున్న సత్యం. ఎందుకంటే నీవు నేను ఆత్మ వలన అనగా వాక్యము ద్వారా అక్షయమనే బీజము ద్వారా పుట్టిన వారమని వాక్యం చెప్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. అక్షయమనే బీజము ద్వారా పుట్టిన నీవు నేను. లోకం మనకి ఏ పేరైనా పెట్టుండొచ్చు. ఈ తల్లి పెట్టిన పేరేంటంటే ఈ తల్లి ఇప్పుడు లోకానికి సాదృశ్యం. ఈ లోకము ఏ పేరైనా బిడ్డకు పెట్టుండొచ్చు. ఒకవేళ నీ పేరు దుఃఖపుత్రురాలు కావచ్చు, ఒకవేళ నీ యొక్క ముఖం చూడగానే ఏడుపు మహోడని పిలవచ్చు, ఒకవేళ నువ్వు చూస్తానే అమ్మో కష్టాల సంబంధమైన సేవకుడని చెప్పొచ్చు, ఒకవేళ నువ్వు చూసిన వాళ్ళు అమ్మో ఇతని పరిచర్య ఇతని కంటే ఘోరంగా ఉంది, ఇతడంతా విభిన్నమైనటువంటి పరిస్థితుల మధ్యలో ప్రయాణం చేస్తున్నాడు, పిలుపు తగిన పరిచర్య లేదు, పరిచర్య తగిన పిలుపు లేదని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుండొచ్చు. Then many people have been so undisplaced about your ministry. చాలా మంది నీ పేరును బట్టి
నీ పరిచర్యను బట్టి నీ పేరును నిందిస్తూ ఉండొచ్చు. భయపడుకు. ఆ లోకమనే తల్లి ఆ బిడ్డకి పెట్టిన పేరుంటే తెలుసా? బెనోని, దుఃఖపుత్రుడని పేరు పెట్టింది. ఈ లోక సంబంధంగా నీకు ఏ పేరైనా లోకం పెట్టుండొచ్చేమో, కానీ ఈరోజు ఈ వాక్యం కొరకు, ఈ వర్తమానం కొరకు వచ్చినందుకు నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక అద్భుతమైన నామకరణం చేయబోతున్నాడు. ఒక అద్భుతమైన నామకరణం చేయబోతున్నాడు. అందుకే జయించువానికి నేను ఒక క్రొత్త పేరు పెడుదును. Those who are the conquered the person, I will give the wonderful name. నేను జయించేవానికి ఒక క్రొత్త పేరునిస్తాను. ఆ క్రొత్త పేరు అతనికి గాక మరెవ్వరికి తెలియదు. Nobody cannot understanding what God has given to the good name. దేవుడు నీకు ఒక నూతనమైన పేరు ఇవ్వబోతున్నాడు. దేవుని ఉద్దేశం నీ పాత జీవితంలో నుంచి క్రొత్త జీవితంలోకి తీసుకురాబోతున్నాడు. ఆమేన్. నీ పాత పరిచర్యలో నుంచి క్రొత్త పరిచర్యలోకి తీసుకురాబోతున్నాడు. నీ పాత దర్శన విధానంలో నుంచి నూతన దర్శన విధానం తీసుకురాబోతున్నాడు. జీవ ప్రదాత అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత నీ జీవితంలో కలగబోతున్నది. భయపడుకు. ఆ తల్లి ఆ బిడ్డకి పెట్టినట్టే ఈ లోకం నీకు అనేకమైన పేర్లు పెట్టుండొచ్చు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఆ బిడ్డకి ఏడుపు మొహోడా, బాధకరమైన పుత్రుడా, దుఃఖపుత్రుడా, ఆదరణ లేనివాడా, తల్లిని కోల్పోయినవాడు, నిరాశ నిస్పృహల మధ్య ఊగిసలాడుతున్నవాడని లోకం పేరు పెడుతుంటే, ఆ బిడ్డను పిలుస్తున్న పిలుపును చూచి ఆ తండ్రి ఓర్వలేక ఒక్కసారిగా ఆ ఊరు జనులందరూ చూస్తుండగా ఆ బిడ్డను అమాంతంగా గుండెలకు హత్తుకొని ఆకాశం వైపు కనులెత్తి, దేవా, ఈ లోకమనే తల్లి వీనికి దుఃఖపుత్రుడిని పేరు పెట్టింది, కానీ నేను నీ నామములో ప్రార్థన చేసి వీడికి ఒక పేరు పెడుతున్నా. వీడి పేరు బెనోని అని చెప్పకుండా బెన్యామీను అని పిలిచాడండి. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. బెన్యామీను అని పేరు పెట్టాడు. ఆ బెన్యామీను అనే మాటకు అర్థం చదవండి నాతో పాటు, దయచేసి నాతో పాటు చదవండి. కుడి చేతి పుత్రుడు, ద సన్ ఆఫ్ రైట్ హ్యాండ్, ద సన్ ఆఫ్ రైట్ హ్యాండ్. ఇప్పుడు దాకా లోకం నీకు ఏ పేరైనా పెట్టుండొచ్చు, కానీ నా పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక పేరు పెట్టబోతున్నాడు. నువ్వు పరిచర్యకు ఒక కుడి చేతి పుత్రుడుగా మార్చబడుదువుగాక. పరిచర్యకు కుడి చేతి పుత్రుడుగా మార్చబడుదువుగాక. నువ్వు నీ దర్శనానికి ఒక కుడి చేతి పుత్రుడుగా మార్చబడుదువుగాక. ఈరోజు నీ పరలోకపు తండ్రి నిన్ను హత్తుకొని నీ పేరును మార్చబోతున్నాడు. నీ దశను మార్చబోతున్నాడు. ఇతని పేరు ఏం పేరు పెట్టాడంటే బెన్యామీను అని పేరు పెట్టాడు. ఆ మాటకు అర్థమైందంటే కుడి చేతి పుత్రుడు. హీ ఈజ్ మై రైట్ ఆఫ్ ద సన్. ఇతడి వల్ల నాకు మేలు కలుగుతుందని ఆ తండ్రి వాడి పేరు మార్చినట్టే ఈ ఉదయకాల సమయంలో చాలామంది చిరునామాలు, చాలామంది పేరులు, చాలామంది జీవితాలు ఈ ఉపవాస ప్రార్థన ముగింపు రోజున నిశ్చయముగా మార్చబడబోతున్నాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. నిశ్చయముగా మార్చబడబోతున్నాయి. యూ షల్ సీ ద గ్రేట్ మిరకల్ అండ్ రెవల్యూషన్ త్రూ యువర్ లైఫ్. ఒక ప్రత్యక్షతను చూడబోతున్నావు. ఈ బెన్యామీను పెరిగి పెద్దోడవుతున్నాడు. ఒకసారి నాతో పాటు చూడండి దయచేసి. ఆదికాండం. మీరు బైబిల్ తీయట్లేదు, నాకు అర్థమవుతుంది. మీరు బైబిల్ తీయట్లేదు, చాలామంది బైబిల్ తీయరు, దొంగలు. ఆదికాండం 42వ అధ్యాయం 4వ వచనం నేనే చదువుతా. మీరు చెప్పాక బైబిల్ తీయట్లేదని. అయినను ఇతనికి హాని సంభవించినేమో అని యాకోబు యేసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు అని రాయబడును. బాగా చూడండి, అతని అన్నలతో పంపినవాడు కాడు. ఎందుకు అన్నలతో పంపలేదు అని అంటే, అప్పటికే అన్నలు ఒక ఘనకార్యం చేస్తున్నారు. ఆ ఘనకార్యం ఏంటంటే తమ్ముడిని తీసుకెళ్ళి ఏం చేశారు, ఇప్పుడు దాకా అడ్రస్ లేదు. ఎవరికైనా చెప్పుకుందామంటే ఆ రక్తంలో ముంచిన వస్త్రం తప్ప ఇక ఏ ఆనవాళ్ళు ఆ ఇంట్లో లేవు. ఆ బిడ్డ ఏమయ్యాడో ఎవరిని అడిగినా కూడా చెప్పట్లేదు. పెద్దోడిని రూబేన్ అడిగితే చెప్పలేదు, షిమ్యోను అడిగితే చెప్పలేదు, నఫ్తాలను అడిగితే చెప్పలేదు, చివరికి కడసారు అడిగినా కూడా చెప్పలేదు. వాడి అడిగితే మరి అడ్రస్ లేకుండా అయిపోయాడు ఆ బిడ్డ చిరునామా. అలాగే ఈ బిడ్డను కూడా చేస్తారేమోనని, కనీసం వీడైనా నాతో ఉంటే బాగుంటుందని తండ్రి ఆ కుమారుణ్ణి గట్టిగా హత్తుకొని లోకస్తుల మధ్యలోకి పంపకున్నట్టు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా లోకస్తులతో ఇక్కడి నుంచి నన్ను చేర్చడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఆ తండ్రి ఉద్దేశం ఏంది? ఐ నెవర్ దిలెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి హ్యాపెన్, ఐ డిడ్ నాట్ సెండ్ టు ద అన్వోల్ది పీపుల్. నేను ఇక లోక ప్రజలతో కూడా నా కుమారుని పంపను.
ఇప్పటిదాకా నువ్వు లోకంలోనే జీవించావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు లోకంలో నుంచి ప్రత్యేకించబడబోతున్నావు, పాపంలో నుంచి ప్రత్యేకంగా బయటకు రాబోతున్నావు, చీకట్లో నుంచి వెలుగులోకి రాబోతున్నావు, అనగా నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవునిలోకి రాబోతున్నావు, ప్రత్యక్షత లేని ఒక ప్రత్యక్షత రాబోతున్నావు, జీవము లేని నీవు జీవ ప్రదాత అయిన యేసు క్రీస్తు ప్రభువును నీ హృదయంలో ప్రతిష్ఠించుకోబోతున్నావు. నువ్వు తండ్రి చేత ప్రత్యేకించబడిన వ్యక్తివి. తండ్రి అయినటువంటి యాకోబు ఏ రీతిగా అయితే బెన్యామీనును తన అన్నలతో పంపించిన వాడు కాడో, ఇక నుంచి నా దేవుడు కూడా నేను లోకంలోనికి పంపించడు. ఆమెను చెప్పండి గట్టిగా. లోకస్తుల మధ్యలో మళ్ళా నేను నిలబెట్టడు, లోకస్తుల మధ్యలో నేను నిందించేటట్టు ఉంచడు, లోకస్తుల మధ్యలో నేను విమర్శించేటట్టు చేయడు. నువ్వు ఏది చేసినా సుపీరియర్ ఆఫ్ ద రాయల్టీ ఉండేటట్లుగా నా దేవుడి నిన్ను అభిషేకించబోతున్నాడు. కొట్టండి చెప్పండి గట్టిగా. నా దేవుడి నిన్ను అభిషేకించబోతున్నాడు. ఇప్పుడు ఈ బెన్యామీను కుడి చేతి పుత్రుడుగా మార్చబడ్డాడు, పెరిగాడు, పెద్దవాడవుతున్నాడు. అనుకోకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. కరువు ఎక్కువైపోయింది, పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. ఏసేపుకి అర్థమైపోయింది, వచ్చినవాడు నా తమ్ముడే, వచ్చినవాడు నా రక్త సంబంధి, నా తల్లితో పాటు పుట్టినటువంటి ఒకే ఒక తమ్ముడు, వచ్చినవాడు నా తమ్ముడే, వచ్చినవాడు నా తమ్ముడే. మిగిలిన అన్నలందరూ కూడా వచ్చారు. అందరి గోని సంచిలో తగినైన ఆహారాన్ని రోకలు నుంచాడు. కానీ 43వ అధ్యాయము 34వ వచనం చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. 43:34. మరియు అతడు, నేనే చదువుతాను అన్నయ్య, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాకు తమిళ్ తెలియము, ఇంగ్లీష్ తెలియము, నేను కలవపడదు. మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులు ఎత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 అంతలు గొప్పదిగా అతని సంచిలో ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎన్ని వంతులు ఉంది అతని సంచిలో? 5 వంతులు. అంటే దేవుని ఉద్దేశం ఏంది? ఏ అన్నదమ్ముల మధ్య అయితే ఇతడు పంపబడకుండా ప్రత్యేకించబడ్డాడో, ఏ అన్నదమ్ముల అయితే ఇతడు సపరేటెడ్గా ఉంచబడ్డాడో, ఆ అన్నదమ్ముల మధ్య నా యేసయ్య ఎప్పుడు బెన్యామీని తక్కువగా చూడలేదు. అందుకే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, నేడు వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. నువ్వు దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తివి, దేవుని ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండాలని కోరుకున్న వ్యక్తివి, దేవుని యొక్క కంచెలో ఉండాలని కోరుకున్న వ్యక్తివి. కనుక దేవుని ఉద్దేశం ఏంటంటే నీ సహోదరులందరి ఎదుట నీ పరిచర్యను ఈ రోజు నుండి 5 అంతులుగా ఆశీర్వదించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. 5 అంతులుగా దేవుని కుటుంబాన్ని దీవించబోతున్నాడు. 5 అంతులుగా నీ దేవుని అభిషేకాన్ని రెట్టింపు చేయబోతున్నాడు. 5 అంతులుగా దేవుడిని సంచిని నింపబోతున్నాడు. What are the position in your life that God shall be given to the 5-fold of the blessing? 5 వంతుల అభిషేకం, 5 వంతుల ఆశీర్వాదం సహోదరులందరికంటే, చుట్టూ ఉన్న వారందరికంటే, అందరి పరిచర్యల కంటే, అందరి కన్నుల ఎదుట నా దేవుడి 5 వంతులుగా నీ తలను పైకెత్తబోతున్నాడు. ఈరోజు నా దేవుడి నిన్ను తలను పైకెత్తబోతున్నాడు. ఎప్పుడు బెన్యామీను తండ్రి చేత ప్రత్యేకించబడ్డాడు మొదటిగా. రెండోదిగా సహోదరులందరికంటే 5 వంతులుగా దీవించబడ్డాడు. ఎంత వంతులుగా దీవించబడ్డాడు? 5 వంతులు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరెవరైతే నీ పరిచర్యను తక్కువ చేసి మాట్లాడారు, ఎవరెవరైతే నీ సాక్ష్యాన్ని తక్కువ చేసి మాట్లాడారు, ఎవరైతే నీ కుటుంబాన్ని చాలా తులనాత్మకంగా మాట్లాడారు, ఎవరైతే చాలాసార్లు నీ విసర్జించి అవమానించారు, ఎవరైతే చాలాసార్లు నేను పక్కకు పెట్టారు, ఎవరైతే నేను నిర్లక్ష్య పెట్టారో, వారి కన్నులు ఎదుట నా దేవుడు 5 వంతులుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. 5 వంతులుగా దేవుడిని దీవించబోతున్నాడు. 5 వంతులుగా నీ కుటుంబం దీవెనకరంగా మార్చబడబోతుంది. ఎందుకంటే ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, నీ నామము నేను గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉండు అని రాయబడింది. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం రాయబడింది, ఏది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించినని రాయబడింది. విశేషంగా ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, అనగా నిశ్చయముగా నేను ఆశీర్వదించదును, నిశ్చయముగా నేను విస్తరింపజేస్తాను రాయబడింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. 5 వంతుల ఆశీర్వాదం. నీ స్థితి మొదటి కొద్దిగా ఉండినా ఈ రోజు నుండి నీవు మహాభివృద్ధి పొందబోతున్నావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మహాభివృద్ధి పొందబోతున్నావు. నువ్వు పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ రోజు నుండి నా పరిచర్య మహాభివృద్ధి పొందుతున్నది. చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ రోజు నుండి నా పరిచర్య మహాభివృద్ధి పొందబోతున్నది. 5 వంతులుగా నేను దీవించబడబోతున్నాను. నా సహోదరులందరికంటే 5 వంతుల ఆశీర్వాదాన్ని నా దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. The God has given to the 5-fold of the blessings in your life. Just you think that the word of God. దేవుని వైపు చూడు. ఈరోజు ఇప్పుడు బెన్యామీను సహోదరులందరికంటే తల ఎత్తు చేయబడింది. రండి వాక్యంలోకి వెళ్దాం. నాతో పాటు చూడండి దయచేసి. అనగా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం
12వ వచనం నేనే చదువుతాను. నేను చెప్పాక మీ బైబిల్ తీరని. బెన్యామీను గూర్చి దేవుడు ఇట్లనెను, అలాగనే ఉంటుంది అనుకుంటున్నా అక్కడ. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించినట్లు దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును అని రాయబడింది. తెలుగు చాలామందికి అర్థం కాలేదు అనుకుంటా. మణిబాబు ఏంది వందే భారత్ లాగా వెళ్ళిపోతున్నాడు, కొంచెం ఎడన స్లో అయితే బాగుండండి. వస్తా ఉంటే మా తమ్ముడు ఒక మాట చెప్పాడు, అనో నువ్వు వందే భారత్ లాగా వెళ్ళాలన్నా అన్నాడు. అరే ఏంటి రైడు వందే భారత్ లాగా వెళ్ళాడని అంటే, ఈడేను వందే భారత్కి ఏమైనా రిసీవ్ చేసుకోలేవా ఎవరన్నా అని అనుకుంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే హీ హాస్ ద లాట్ ఆఫ్ అన్ బిజీ పాస్టర్ బట్ హీ కేమ్ అండ్ పికప్ టు మీ బట్ హీ థింక్ దట్ లాట్ ఆఫ్ ద టైమ్ ద హౌస్ షల్ బి స్పెండ్ టు హియర్ దెన్ యూ కమ్ ఫాస్ట్. అన్నో నేను నీకంటే బిజీగా ఉన్నాను, తొందరగా వచ్చాను వెళ్ళిపోదామని అర్థం. వాడు చెప్పకనే ఇంటికి చెప్పాడు. ఆడు కూర్చోడు, కొట్టాడు చెప్పలు గట్టిగా. మా తమ్ముడు ఈ జాన్ బాబు కొట్టాడు చెప్పలు. ఆడు చేసిన పుణ్యం ఇదంతా. చాలాసార్లు నీ దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్లాలని నిన్ను నెడుతూ ఉంటాడు. నీకు అర్థం కాదు. ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే ద్వితీయోపదేశకాండం 33:12 వచనంలో దేవుడే బెన్యాము గురించి ఇట్లా అన్నాడు. ఎవరన్నాడంటే యెహోవా బెన్యామీను గూర్చి ఇట్లా అన్నాడు. ఇప్పుడు దేవుని నోట బెన్యామీను మాట ఉంది. ఆమేన్. ఒకప్పుడు ఊళ్ళోళ్ళందరూ ఏమన్నారు చెప్పండి? ఈ మధ్యాహ్నం భోజనం పెట్టకూడదు వీళ్ళకి. దుఃఖపుత్రుడు, ఏడుపోడు, పెయిన్ఫుల్ పర్సన్ అని, ఎప్పుడు చూసినా నన్ను విచారంతో ఉంటాడని, అన్ని విషయాలలో మరి ఇతను పోగొట్టుకున్నాడని ఊరందరూ పేరు పెడితే, ఈ పేరు పెట్టిన బిడ్డను దేవుడు ప్రత్యేకపరిచి సహోదరులందరికంటే 500గా ఘనపరిచి ఇప్పుడు ఆ బిడ్డ మాట ఆయన నోటున్నది. ఆమేన్. ఇంకొకసారి చెప్పండి. మీకు అద్భుతం మాట చెప్తా. యోబు ఎక్కడ సేవ చేయలే, యోబు ఎక్కడ మనలాగా మినిస్ట్రీ చేయలే. అన్నయ్య చేశాడా? హీ నెవర్ బీ సే దట్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద పిక్ ఈజ్ సో అండ్ సూపర్. ఎక్కడ మినిస్ట్రీ చేయలే, ఎక్కడ ఆయన పాపం మనలాగా ప్రసంగాలు చేయలే. మా యొక్క ఇస్రాయేల్ లాగా ఎక్కడ డీజే సిస్టమ్ పెట్టి ఎక్విప్మెంట్ పెట్టి ఎక్కడ వాక్యం చెప్పలా. కానీ దేవుడైనటువంటి తండ్రి చెప్తున్నాడు, నా సేవకుడైన యోబును గూర్చి నీవు ఆలోచించితివా? ఆర్ యు థింక్ అబౌట్ మై సర్వెంట్ ఆఫ్ జోబ్? అంటే దేవుడు తన మనసులో యోబును గురించి ఆలోచిస్తున్నాడు. నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచిస్తున్నావా? అంటే యోబు గురించి దేవుడు ఆలోచిస్తున్నాడంటే ఎక్కడ ఆలోచిస్తుంటాడు? మొదటి ఆకాశంలో ఏమో పరిశుద్ధులు ఉన్నారు, మొదటి ఆకాశంలో ఏమో చచ్చిన వాళ్ళ ఆత్మలు ఉన్నాయి, రెండవ ఆకాశంలో ఏమో పిలువబడిన వారు ఉన్నారు, రెండవ ఆకాశంలో ఏమో ఏర్పరచబడిన సమూహం ఉంది, మూడవ ఆకాశంలో అనగా రక్షణ లేక మారుమనసు పొంది మన దేవుని కొరకు మహిమలో పిలువబడిన వారు మూడో ఆకాశంలో ఉన్నారు. అక్కడ దేవదూతలు ఉన్నారు, శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, రఫాయేలు దేవదూతుంది, మిఖాయేలు దేవదూతుంది, గాబ్రియేలు దేవదూతుంది. ఈ మూడు ఆకాశాలు దాటుకొని అక్కడ సింహాసనం వేయబడి ఉంటే ఆ సింహాసనం కూర్చున్న వ్యక్తి ఆలోచిస్తున్నాడు, నా సేవకుడైన యోబు గురించి. కొట్టండి చప్పట్లు గట్టిగా. మూడు ఆకాశాల పైన నీ కనబడుతుంది ఒక ఆకాశమే, కానీ మూడు ఆకాశాలు ఉన్నాయి. ఆ మూడు ఆకాశాల పైన కూర్చున్నటువంటి దేవుని సింహాసనంలో నుండి ఒక స్వరం వినబడుతుంది, నా సేవకుడు గురించి నేను చెప్తున్నా వినండి. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఒకప్పుడు లోకానికి చాలా చెడ్డగా కనబడ్డాడు, లోకంలో సాక్ష్యం లేదు, లోకంలో మనుషులందరూ తృణీకరించారు. ఇప్పుడు బెన్యామీను ఎవరికి ప్రియుడుగా మార్చబడ్డాడు? యెహోవాకు ప్రియుడుగా మార్చబడ్డాడు. దైవజనుడా, నువ్వు ఒకప్పుడు లోకానికి దగ్గరగా ఉన్నావేమో, ఈరోజు దేవునికి ప్రియుడుగా మార్చబడ్డు. ఒకప్పుడు లోక సంబంధానికి దగ్గరగా ఉన్నావేమో, ఇప్పుడు నువ్వు యెహోవాకు ప్రియుడుగా మార్చబడ్డు. ఒకప్పుడు నీ హృదయంలో ఏదేదో ఆలోచనలు ఉన్నాయి, వాటన్నిటినీ పక్కకు పెట్టు. అందుకే వాక్యంలో రాయబడింది, యెహోవాకు ప్రియుడు బెన్యామీను. అతడు సురక్షితంగా నివసించినట్లు దేవుని రెక్కల నీడల్లో దాక్కుని ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని రెక్కల నీడల్లో. ఇప్పుడు దేవుని రెక్కలు ఎలా ఉన్నాయి? దావీదు కీర్తన 91లో యెహోవా రెక్కల నీడన ఆశ్రయం కలిగి రాయబడింది. రూతు గ్రంథం 2:12 వచనంలో సురక్షితమైన రెక్కల కిందకు నువ్వు వచ్చి అని రాయబడింది. మత్తయి 18వ అధ్యాయంలో కోడి తన రెక్కల కింద దాచుకున్నట్లు మీరు నా యొక్క రెక్కల కింద రమ్మని దేవుని వాక్యం చెప్తుంటే చాలా మంది రారు. కానీ బెన్యామీనుకి అర్థమైపోయింది, ఏదేమైనా నా దేవుని రెక్కల కిందకి వెళ్ళాలి. ఆమేన్. ఎందుకంటే మీకా గ్రంథం 4వ అధ్యాయం రాయబడింది, ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యము కలుగు చేయును. ఇప్పుడు దేవుని రెక్కల కింద ఆరోగ్యం ఉందని బెన్యామీనుకి అర్థమైపోయింది. యెహోవా రెక్కల కింద సురక్షితం ఉందని బెన్యామీనుకి అర్థమైపోయింది. యెహోవా రెక్కల కింద బహుమానం ఉందని బెన్యామీనుకి అర్థమైపోయింది. యెహోవా రెక్కల కింద ఆరోగ్యం ఉందని బెన్యామీనుకి అర్థమైంది. కనుకనే ఆయన రెక్కల నీడను ఆశ్రయించి ఆ రెక్కల్లో ఈ సేవకుడు ఒదిగిపోయాడండి. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నేను వేయనిమ్ము, నువ్వు ఎక్కడ దాక్కుంటున్నావు? వేకువజామున ఎక్కడ నువ్వు దాక్కోగలుగుతున్నావు?
నువ్వు దాచబడవలసిన ఒకే ఒక ప్లేస్ ఏంటంటే సురక్షితమైన ప్రదేశం ఏదైనా ఉందంటే అది దేవుని రెక్కల నీడన తప్ప సేవకుడికి ఎక్కడ ఆశ్రయం దొరకదు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకెక్కడ దొరకదు. బట్ nobody cannot give the shelter to the any God servant. Every God servant just and come and kneel down before the wings of the hand. దేవుని రెక్కల కింద ఎప్పుడైతే నువ్వు ఒదిగిపోతావో అప్పుడు ఆయన రెక్కల చేత నువ్వు కప్పబడతావు. ఇప్పుడు బెన్యామీను దేవుని రెక్కల కింద భద్రపరచబడ్డాడు, యెహోవాకి ప్రియుడుగా మార్చబడ్డాడు. చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, అమ్మో ఒకప్పుడు ఈ జీవితం ఏంది, ఈ ఊరోళ్ళందరూ పిలిచిన పేరేంది, ఇతని పరిచర్య గురించి ఎంత తక్కువగా మాట్లాడారు, ఇతని సేవ గురించి ఎంత తక్కువగా మాట్లాడారు, వీళ్ళ కుటుంబం గురించి ఎంత తక్కువగా మాట్లాడారు. ఇప్పుడు ఊరు వారందరూ చూసేటట్టు అతడు యెహోవాకు ప్రియుడుగా మార్చబడ్డాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. అతడు దేవుని రెక్కల కింద ఉన్నాడు, దేవుని రెక్కల కింద ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, ఆయన భుజముల మధ్య అతడు నివసించును అని రాయబడింది. ఆయన భుజముల మధ్య అతడు నివసించు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. కందుకూరులో జాతర జరుగుతున్నది అనుకో, మా జాన్ బాబు వాళ్ళ కొడుకుని తీసుకొని, బుడ్డ జాన్ బాబుని తీసుకొని ఆడికి వెళ్ళాడు. మా సువర్ణ అందరూ వచ్చారు. వాడు అంటాడు, నాయనో నాయనో అక్కడ కనపడడం లేదే అంటున్నాడు. అవునా, నీకు కనపడడం లేదా, రారా అని ఎత్తుకొని, ఇప్పుడు కనపడుతుందని చూడు అని అన్నాడు. కనపడడం లేదు నాన్న అన్నాడు. కనపడడం లేదా, అయితే ఉండరా అని చెప్పి అమాంతంగా వాడిని ఎక్కడ దాకా ఎత్తుకున్నాడు, సంఖ దాకా ఎత్తుకొని, ఇప్పుడు చూడు బిడ్డ కనపడుతుందని చూడు, అదిగో ఆ పైన ఆ బోర్లు కట్టున్నారే అదేరా మన ప్రార్థనా మందిరం చూడు అని అంటుంటే, నానో కనపడుతుంది కానీ కొంచెమే కనపడుతుంది, నాకు ఎంత కనపడుతుంది, కొంచెమే కనపడుతుంది, నా బిడ్డకు కనపడడం లేదా, అయితే ఉండరా బిడ్డ అని ఇలా వంగి, అరే నా భుజాల మీదకి ఎక్కని వాడిని భుజాల మీదకి ఎక్కించుకొని ఈ పక్క ఒక కాలు వేసుకొని ఈ పక్క ఒక కాలు వేసుకొని వాడిని ఎత్తిని కూర్చోబెట్టుకొని ఆ మాత్రం జుట్టు పట్టుకున్నాడు. వాడు జుట్టు పట్టుకోగానే బిడ్డ కనపడుతుందంటే, నానో నీకంటే నేను ఎత్తుకున్నా, నాకు బాగా కనపడుతుంది అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎప్పుడు బెన్యామీను దేవుని భుజముల మీదకి వెళ్ళిపోయాడు. He has gone to the hand of the Lord. He will be strengthened so and low. విసర్జించబడిన జీవితం ఎక్కడ, భుజాల మీదకి ఎక్కిన జీవితం ఎక్కడ, ప్రార్థన లేని జీవితం ఎక్కడ, పరితపించే జీవితం ఎక్కడ, ఒకప్పుడు నటిస్తూ జీవించిన సేవా జీవితం ఎక్కడ, ఇప్పుడు ఆత్మల కొరకు పరితపించే జీవితం ఎక్కడ. whatever it may be, just go into the hand of the God. వెళ్ళాల్సింది దేవుని చేతిలోకి, దేవుని భుజాల మీదకి వెళ్ళాలి, దేవునికి ప్రియుడుగా మార్చబడాలి. యెహోవా రెక్కల కింద మాత్రమే నువ్వు ప్రత్యక్షత కలిగి పరిచర్య చేయబోతున్నావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ప్రత్యక్షత కలిగి పరిచర్య చేయబోతున్నావు. ఇది దేవుని ఉద్దేశం. ఇప్పుడు అడుగుతున్నాడు, బిడ్డ నీకు కనబడుతుందంటే, నానో నాకు కనబడుతుందన్నా, ఎందుకంటే కుడికాలేమో ఈ పక్క భుజం మీద వేసాడు, ఎడంకాలేమో ఈ పక్క భుజం మీద వేసాడు. ఇప్పుడు తండ్రి జుట్టు పట్టుకొని ఉన్నాడు. ఎక్కడ పట్టుకున్నాడు, వాడు గుర్రాన్ని ఎక్కాను అనుకుంటున్నాడు, లేకుండా పోతే అంతఃపురం ఎక్కాను అనుకుంటున్నాడు, లేకుంటే సాక్షాత్తు యెహోవా దేవుని భుజముల మీద ఎక్కాడంటే బెన్యామీను ఎంత భక్తి జీవితాన్ని సాధన చేశాడండి, ఎంత భక్తి జీవితాన్ని సంపాదించాడండి, ఎంత భక్తి కొరకు పరిశుద్ధాత్మతో కలిసి ప్రయాణం చేశాడండి, ఎంత భక్తిగా పరిశుద్ధాత్మతో మిళితమైపోయాడండి. ఈరోజు దేవునికి కావాల్సింది, God shall not want to the celestial body, he wants that only spiritual strength. దేవుడు నిన్ను కోరుకున్నదే కోరుకుంటున్నాడు. నీ బాహ్య రూపాన్ని బట్టో, నీ అంతరంగాన్ని బట్టో, నీ కులాన్ని బట్టో, నీ మతాన్ని బట్టో, నీ జాతిని బట్టో, నీ వర్గాన్ని బట్టో, నీ ఖ్యాతిని బట్టో, నీ మాట తీరును బట్టోగా దేవుడు కదిలేది. ఈరోజు నీ పరిశుద్ధాత్మ శక్తి నీలో పరవశించడం ద్వారా కదలబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు ఎక్కడ పోయాడు నాయన, ఎండ అనుకోకుండా ఇక్కడ రండి ఆయన, వాళ్ళు వచ్చేస్తారు, ఇంకా దే విల్ కమ్. ఇప్పుడు యెహోవా రెక్కల కింద, తర్వాత యెహోవా భుజముల మీద అతడు నివసించాడు. ఇప్పుడు ఎవరైనా బెన్యామీను గురించి ఒక్క మాట అంటారా అన్నయ్య, చెప్పండి, పాస్టర్లు చెప్పండి అన్నయ్య, అంటారు ఎవరన్నా? ఇప్పుడు బెన్యామీను స్థానం ఏంటి, ఎక్కడన్నయ్యా చెప్పడానికి కూడా భయం వేస్తుంది మనకు. దేవుని భుజాల మీద ఉన్నాడండి. ఈరోజు నీ పరిచర్య భూ సంబంధంగానే ఉండొచ్చేమో, ఒకవేళ నీ మందిరము 20-30 మందికి పరిమితమై ఉండొచ్చేమో, ఒకవేళ నీ పరిచర్య 4 గోళ్ళకు పరిమితమై ఉండొచ్చేమో. ఈరోజు నా దేవుడు తూర్పు వైపుకు, పడమట వైపు, ఉత్తరం వైపు, దక్షిణ వైపు నిన్ను వ్యాపింప చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా.
అద్భుతమైన మాట చొప్పున యేసన్న గారు లేమల్లో పరిచర్య చేస్తుంటే అక్కడ చాలాసార్లు అందరూ నిందించారంట. చాలాసార్లు యేసన్న గురించి చాలా తప్పు చేసి మాట్లాడారట, తక్కువ చేసి. కానీ యేసన్న గారు ఎప్పుడు కూడా జడిసిపోలేదు, భయపడలేదు. చాలాసార్లు మనం చెప్తుంటాం, యేసయ్యా నన్ను నీతో కూడా సిలువ వేసే యేసయ్యా, నేను కూడా నీ సిలువ ఎత్తుకొని నేను వెంబడెత్తాను యేసయ్యా, పాట పాడేస్తుంటాం మనం. సిలువ ఎత్తుకొని నా సిలువుని నేను ఎత్తుకొని వెంబడిస్తాను అయ్యా, నా సిలువుని ఎత్తుకొని వెంబడిస్తాను. నీ సిలువుని ఎత్తుకొని వెంబడించడం అంటే అర్థం తెలుసా నీకు? అసలుకి చెప్తా, వినండి. వింటారండి? నీ సిలువుని ఎత్తుకొని నువ్వు వెంబడిస్తున్నావనంటే ఇక కొద్దిసేపటికి నేను మేకులతో కొట్టేవాళ్ళు అక్కడ సిద్ధంగా ఉన్నారని అర్థం. యేసుక్రీస్తు ప్రభుని ఏ రీతిగా అయితే కొరడాలతో కొట్టారో, మేకులతో కొట్టారో, కాళ్ళకు చేతులకు చీలలు కొట్టి వీపంతా చర్నాకోలతో చీరేశారో అటువంటి వాళ్ళు నీకు సిద్ధంగా ఉన్నారని అర్థము. నీ సిలువ వెనకంత రహస్యం ఉంది. ఇప్పుడు సిలువు నువ్వు మోస్తే సిలువ వేసేవాళ్ళు నీకు ఉండాలి కదా. ఆమేన్. ఆ సిలువ వేసేవాడే మన బంధువు, ఆ సిలువ వేసేవాడే మన ప్రాణ స్నేహితుడు. అందుకే వాక్యం లేబడింది, ముఖ్య స్నేహితుని నమ్మిక ఉంచొద్దు. నీ కౌగిట పండుకొనిందట నీ పెదవుల ద్వారంలో కాపురం పెట్టు. అది కాపురం కదా నాయన, కాపుదలు పెట్టని రాయబడింది. అర్థమైందా? పక్కలో పొడుతారంట. మా ఆయన ఎంత ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాడు, పక్కలో పొడుతారట. గమనించండి, నీ ముఖ్య స్నేహితులను ఎవరైతే స్నేహితులు అనుకుంటావో, ఎవరైతే నువ్వు ఆప్తుడు అనుకుంటావో, వాడే అంత పెద్ద మేకు తీసుకొచ్చి ఆ సిలువు మీద పెట్టి నిన్ను కొడుతుంటాడు. నీ చేతులు కొడుతుంటే చేతుల్లోంచి రక్తం గారిపోతుంటుంది. వాడికి ఒకప్పుడు నువ్వు చేతులు ఎత్తి ప్రార్థన చేసిన చేతులే, వాడిని దీవించిన చేతులే, వాడి తల మీద చేయి పెట్టిన చేతులే, అయినా వాడు ఒక మేకుని తీసుకొచ్చి నీ చేతుల మీద పెట్టి కొడుతుంటాడు. ఇంకొకడు ఎవరి ఇంటికైతే నువ్వు 10 సార్లు సువార్త చెప్పి, 10 సార్లు అయితే రక్షణ గురించి చెప్పి, 10 సార్లు మారు మనసు గురించి చెప్పి, 10 సార్లు స్వస్థత గురించి ప్రార్థన చేసి అతను పైకి లేపావో, వాడు ఎక్కడో ఒకరి శరీరానుసారుడుగా విరోధి అయిపోయి అంత మేకు తీసుకొచ్చి కాలు కొడుతుంటాడు. ఆమేన్. కాలు కొడుతాడు. కాలుకి మేకు కొట్టింది ఎవడు? ఎవడింటికైతే ఈ సేవకుడు తిరిగి 10 సార్లు పరిచర్య చేశాడో, ఆ పరిచర్య చేసిన ప్రాణప్రియంగా ఉన్నటువంటి వాడే ఇప్పుడు పాదాలకు మేకులు తీసుకొచ్చి కొడుతున్నాడు. వాడు బాధించేది ఇప్పుడు సుత్తే, వాడి చేతిలో ఉండేది మేకులు. ఇంకొంతమంది ఉంటారు, పాస్టర్ గారు మీరు లేకపోతే నేను లేనని నమ్మకంగా ఉంటారు సేవలో. ఎంత నమ్మకంగా ఉంటారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకరోజు ఒక షేట్ నా దగ్గరకు వచ్చాడు ప్రార్థన చేసుకుందాం విజయవాడలో. సరిగ్గా ఒక వారం క్రితట చెప్తున్నాడు, అయ్యా నాకు 3 కేజీల బంగారం పోయింది, ప్రార్థన చేయండి అన్నాడు. నవ్వుతున్నారు వాళ్ళు. 3 కేజీల బంగారం వాళ్ళకి ఇచ్చేనా? 4వ తేదీ పైన ఇచ్చి 3 కేజీల బంగారం కానీ ఇస్తే మీకు ఇక్కడ ఉంటారు, మీరు చర్చి కూడా రారు. ఇక మాటీలు, జుమ్కీ బొమ్మలు, కోతులు, మెళ్ళలు అన్నీ వేసుకొని తిరుగుతుంటారు దెయ్యాలు తిరిగినట్టు. అడిగిన అయ్యా ఎలా జరిగింది ఏంటనంటే, ఏం లేదు మణిబాబన్న, నార్త్ ఇండియన్స్ వాళ్ళు, ఒడిశా వాళ్ళు నా దగ్గర పనికి వచ్చారు. 2 పిల్లకాయలు ఆకలితో ఉన్నారు, చారదీశాన్ని అన్నం పెట్టాను. నాకు జ్వరం వస్తే వాడు మాత్ర వేసుకుంటాడు. ఎవరు షేటుకి జ్వరం వస్తే వాడు మాత్ర వేసుకుంటాడు. షేటుకి తలనొప్పి వస్తే వాడు గిలగిలగిల కొట్టుకొని వాడు జడి బొమ్మ రాసుకుంటుంటాడు. షేటుకి కానీ జ్వరం వచ్చి ఒకరోజు ఇంట్లో పడుకుంటే వాడు 3 రోజులు అన్నం తినడం. షేటు ఇవన్నీ చూసి, అమ్మో వీడంత నమ్మకస్తుడు, వీడంత యథార్థవంతుడు, వీడంత మంచి పర్సన్ ఇంకెక్కడ లేరని ప్రతిదీ వాడికి అప్పచెప్తూ వచ్చాడు. సరే నమ్మకస్తుడు కదా, దొంగోడు ఎప్పుడు కూడా ఒకసారిగా దొంగతనం చేయడు. చిన్న చిన్నగా వెళ్తూ ఉంటాడు. స్టెప్ బై స్టెప్ వెళ్తుంటాడు. చూడండి కావాల్సింటే అబద్ధాలు చెప్పాడు, ఒకేసారి పెద్ద అబద్ధం చెప్పడు. మెల్లమెల్లగా చెప్పుకుంటూ పోతాడు. ప్రార్థన మానేసాడు, మెల్లగా మానడు. ఒకరోజు 3 గంటలు చేసేవాడు 2.5 గంటలు చేసేవాడు, 2 గంటలు చేసేవాడు, 20 నిమిషాలు, ఈరోజు 10 నిమిషాలకు వచ్చేస్తాడు. చర్చి కాడ నుండి వారం ప్రతి నెల నువ్వు ఆగిపోయాడు, 4 రోజులకు ఒకసారి ఆగిపోతాడు. అక్కడక్కడ షాక్ ఇస్తా వీడు కరెంట్ దగ్గర కాకిలాగా మాడిపోతాడు. కొద్ది రోజులకి కరెంట్ దగ్గర కాకి అయ్యాడు. ఇంకా అప్పుడు అడిగాను ఏం జరిగిందనంటే, ఏ లేదు 3 కేజీల బంగారం ఇచ్చి హాల్ మార్క్ వేసుకోరారా అని పంపించాను విజయవాడకి. ఆ వెళ్ళాడు, ఇప్పుడు దాకా రాలేదన్నా అన్నాడు. నేను అన్నాను, అయ్యా వాడు ఇక్కడ ఏడా ఆంధ్రాలో లేడు, వాడు ఒడిశా వెళ్ళిపోయాడు. ఎంత నమ్మించాడు పాస్టర్ గారు నన్ను. నాకు జ్వరం వస్తే వాడు మాత్రం వేసుకుంటాడు, నాకు అనారోగ్యం అయితే వాడు అన్నం తినకుండా కూర్చుంటాడు, నా పిల్లలకి ఏదైనా బాగలేకపోతే మా గుమ్మం దగ్గరే కూర్చొని ఉంటాడు. వాడు చేసినటువంటి యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నారు. చాలామంది సంఘంలో సేవకుడి దగ్గర ఇదే చేస్తున్నారు చాలామంది.
నువ్వు దేవునికి నమ్మకస్తుడుగా మార్చబడాలని, దేవుని భుజాల మీద ఉండాలని, దేవునికి ప్రియుడుగా మార్చబడాలని కోరుకున్న వ్యక్తివైతే సేవకుడికి ప్రియుడుగా ఉంటావు. నీ సేవకుడు నువ్వు మేకులతో కొట్టు, నిన్నే ఏరడాయినా దశంభాగం లేదు ఈ వారంలో అంటే నా కట్టాలు దేవునికి తెలుసులే, బాగున్నా శాస్త్రానికి అంతా నా గురించి తెలుసులే అంటారు. అర్థమైందా? నా గురించి పాస్టర్ గారికి అంతా తెలుసు, ఆయన నా కష్టాలన్నీ తెలుసు, ఆయనే ప్రార్థన చేస్తాడులే. వీడి దశంభాగం ఏమన్నా దొంగ, వీడు ఆశీర్వదించబడతాడా? సేవను దొంగిలిస్తున్నాడు, సేవను పాడు చేస్తున్నాడు, దేవుని ధనాన్ని దొంగిలిస్తున్నాడు, సమయాన్ని దొంగిలిస్తున్నాడు, పరిచయను పాడు చేస్తున్నాడు. ఒక్క దశంభాగం ఉన్న దొంగ వల్ల సంఘమంతా పాడవుతుంది. వీళ్ళు యెహోవాకు ప్రియుడు కాదు, దానికి విరోధంగా ప్రవర్తించే వాళ్ళు వీళ్ళు. బెన్యామీన్లాగా మారిన వాళ్ళు మారినట్టు బతకరు, కానీ బెన్యామీన్ పేరు మార్చబడింది, బ్రతుకు మార్చబడింది, యెహోవా చేత ప్రత్యేకించబడ్డాడు, సహోదరులందరి చేత ఘనపరచబడ్డాడు, అంతకంటే ఎక్కువగా యెహోవాకు ప్రియుడుగా మార్చబడ్డాడు. మరి నువ్వు ఎవరు నిన్ను ఆదరించారో వారిని చేతులతో సిలువ వేశావు. ఏ సేవకుడు నీ దగ్గరికి వెళ్ళి 10 సార్లు సువార్త చెప్పి నీ రక్షణ కొరకు, మారు మనసు కొరకు, నీ ఆరోగ్య కొరకు ప్రార్థన చేసి, స్వస్థత కొరకు ప్రార్థన చేశాడో ఆ సేవకుడిని అంత పెద్ద మేకు తీసుకొచ్చి కాళ్ళ మీద కొట్టేసావు. ఏ సేవకుడు వచ్చేది నీ మీద దీవెన వలుకులు పలికి నువ్వు రూపాయి ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, నువ్వు ఏమి ఇవ్వకపోయినా నిండారుగా దీవిస్తూ వచ్చాడే, ఆ సేవకుడిని నోటి మాట వలన చెన్నాకోలతో చీపు చీల్చేస్తుంటావు. సిలువ వేసేవాళ్ళు లేకపోలేదు సంఘంలో, నువ్వు సిలువ వేస్తున్నది సేవకుడిని. నీ సేవకుడేమో యెహోవాకు ప్రియుడు, దేవుని భుజాల మీద ఉన్నాడు, దేవుని యొక్క రాజరికమైన పరిపాలనలో భద్రం చేయబడిన సేవకుడు. మరి నీవు అదే సేవలో, అదే సేవకుడి దగ్గర నువ్వు చాలాసార్లు సాక్ష్యాన్ని కోల్పోతున్నావు. నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నీ సంఘంలో దేవునికి ఇచ్చిన బాధ్యతను తుదముట్టుంచుకు చేయడానికి ప్రయత్నించు. దేవుని కొరకు పరిచర్య చేయట్లో నమ్మకస్తుగా ఉండడానికి నువ్వు ప్రయత్నించు. మీకు ఒక మాట చెప్తాను, నేను వినండి. బిల్లీ గ్రహం గారు ఆఖరిగా వర్తమానం ఇవ్వాలి, ద ఫైనల్ మెసేజ్. ఆయన మెసేజ్ ఇవ్వడానికి నేరుగా వెళ్తే తనతో ఉన్న టీం అందరూ వచ్చారు. అందరూ ఆ రోజు ఉన్నారు. ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఈవెందో నేను కూడా ఎదురు చూస్తున్నా. బిల్లీ గ్రహం గారు ఆఖరి ప్రసంగం వినాలి, ఆఖరి ప్రసంగం వినాలి, ఆఖరి ప్రసంగం వినాలని. బిల్లీ గ్రహం గారు వచ్చారు. లైవ్ టెలికాస్ట్, రేడియో టెలికాస్ట్, అన్ని టెలికాస్ట్లు ఒకసారిగా ఆన్ అయ్యాయి. ప్రపంచం మొత్తం మీడియా ఒక్కసారిగా ఆపరేటెడ్ అయింది. ఈవెన్ దో BBC కూడా బిల్లీ గ్రహం గారితో కనెక్ట్ అయింది. కొన్ని కోట్ల మంది ఒకేసారిగా చూస్తూ ఉన్నారు. సరిగ్గా బిల్లీ గ్రహం గారు మారు మనసు గురించి, పాప క్షమాపణ గురించి 15 నిమిషాలు మాత్రమే వాక్యం చెప్పాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. 15 ఓన్లీ 15 మినిట్స్ వాక్యం చెప్పాడు. ఆమేన్ అని చెప్పి ఆయన ముగించి వీల్ చైర్లో తీసుకెళ్ళిపోయారు. ప్రపంచమంతా విస్తుపోయింది. ఏదో మర్మం చెప్తాడు, ఏదో ఒక అద్భుతమైన సంఘటన చెప్తాడు. ద మోర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్ సర్వెంట్ వాట్ ఈస్ థింగ్ దట్ మెనీ థింగ్స్, చాలా విషయాలు చెప్పబోతున్నాడు అని ఎదురు చూస్తే ఒకే ఒక విషయం చెప్పాడు, యేసు రక్షకుడు, ఆయన ద్వారా తప్ప ఇంకెక్కడ పాప క్షమాపణ లేదనే చెప్పాడు. ఆమేన్. అందరూ ఆశ్చర్యపోయారు. వాక్యం అయిపోయింది, వెళ్ళిపోయారు. టీం మెంబర్ ఎక్కేస్తున్నారు. ఒక వ్యక్తి రాలేదు, ఒక వ్యక్తి రాలేదు. అతను చాలా నమ్మకస్తుడు, ఆ మినిస్ట్రీలో మంచి ప్రార్థనా పరుడు. దాదాపు 25,000 మంది సంఘానికి సంఘ కాపరి. ఏంటి పాస్టర్ గారు రాలేదు బిల్లీ గ్రహం టీంలో అని వాళ్ళు వెనక్కి వెళ్ళి స్టూడియోలో చూస్తే, ఆ స్టూడియోలో ఇటువంటి వైర్ల దగ్గర చచ్చి పడిపోయి ఉన్నాడు. చచ్చి పడిపోయి ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి చూస్తే కరెంట్ షాక్తో చచ్చిపోయినాడు. ఏం జరిగింది ఎవరికి అర్థం కాలేదు. చుట్టూ సర్క్యూటెడ్ కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలు ఆన్ చేశారు, సీసీ కెమెరాలు ఆన్ చేస్తే ఆ సీసీ కెమెరాలో బిల్లీ గ్రహం లైవ్లో వాక్యం చెప్తూ ఉన్నారు. వాక్యం చెప్తున్నారు. ఒక వైరు సర్క్యూటెడ్ అయిపోయింది. ఒక వైరు మెయిన్ కేబుల్ సర్క్యూటెడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ మెయిన్ కేబుల్ సర్క్యూటెడ్గానే ఆగిపోతే ఇన్ని కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు టెలికాస్ట్ అవుతున్నటువంటి ధనమంతా నష్టమవుతుంది. బిల్లీ గారు చెప్తున్న ప్రసంగంలో అది ఎంత సమయమో కాదు, ఆ వస్తున్న దేవుని మాట ఆగిపోతుందని ఆ మాంతం వెళ్ళి ఆ కేబుల్ని అలా పట్టుకున్నాడు. ఒక కేబుల్ని కుడి చేత పట్టుకున్నాడు, ఒక కేబుల్ ఎడం చేత పట్టుకున్నాడు. రెండు కాలిపోకుండా ఆ మాంతం గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు తెగిపోతున్న ఈ కేబుల్లో నుంచి ఇతని యొక్క శరీరం నుంచి కరెంట్ ఇలా పాస్ అయ్యి ఈ కేబుల్లోకి సర్క్యూట్ అవుతుంది. కరెంట్ ఇప్పుడు తన శరీరం నుంచి రావడం ప్రారంభించింది. లైవ్ టెలికాస్ట్ ఆగలేదు, జరుగుతూనే ఉంది. ఎవరూ గమనించలేదు. ఈ వ్యక్తి 15 నిమిషాలు అలాగ పట్టుకొని కుప్పగూలి చనిపోయాడు. ఒక్క దైవజనుడు ఆ సేవకుడి దగ్గర ఎంత నమ్మకస్తుడు. బిడ్డా,
నువ్వు నీ సంఘంలో ఉన్నావంటే నువ్వు సేవకుడికి ప్రియుడిగా మార్చబడాలి, నీ సేవకునికి నమ్మకుడుగా మార్చబడాలి, నీ సేవలో పరిచర్యలో సహా పాలిభాగస్తుడుగా నువ్వు మార్చబడాలి. మళ్ళాంటి వాళ్ళు అనుకుంటున్నారు, నో ప్రసంగం ఆపేయి, నా వైరు కాలిపోతురా దేడా. ఏమంటావు? ప్రసంగం కాలిపోతుంది జాన్ బాబు, నా వైరు ఆపేయి, మళ్ళీ మాట్లాడదు. అదే మా ఇస్రాయల్ వచ్చి అన్నో కొంచెం బాగున్నా రే సర్క్యూట్ని మార్చరా అని చెప్పి అంటాడు. కానీ ఆ సేవకుడైతే దేవుని మాటకి ఆటంకం పరచకూడదని అలా కరెంటును అలాగ పట్టుకొని ఆ ప్రవాహాన్ని తనలో నుంచి పోయినా పర్వాలేదు, తను చచ్చినా పర్వాలేదు, దేవుని మాట ప్రజలకు అందించాలని బతికాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అతని పేరు తెలుసా? స్మిత్ రాబర్ట్స్. స్మిత్ రాబర్ట్స్. ఆ స్మిత్ రాబర్ట్స్ లాంటి ఒక వ్యక్తి సమర్పణ చాలండి ఈ ప్రపంచానికి సువార్త అందడానికి. ఆ 15 నిమిషాల్లో అందడానికి సువార్త బిల్లీ గ్రహం గారిది ఒక వంతు బాధ్యత అయితే, ఆ స్మిత్ రాబర్ట్స్ ప్రాణం పెట్టాడే ఆ వ్యక్తి. ఎంతమందికి అర్థమైంది? యెహోవాకు ప్రియుడిగా మార్చబడాలంటే ఎంత త్యాగం కావాలో ఆలోచించి చూడండి. ఇప్పుడు బెన్యామీను దేవుని భుజాల మీద, దేవుని రెక్కల కింద ఆశ్రయించిన వ్యక్తిగా మారిపోయాడు. ఆమేన్. ఇంతటిది అయిపోయింది అనుకుంటున్నారు అందరూ. ఏమని? ఆది కాండంలో బెన్యామీను చరిత్ర ఆగిపోయింది, ఇంక లేదు, అయిపోయింది. రాహేలమ్మ పోయింది, యాకోబు పోయాడు, యేసేపు పోయాడు, బెన్యామీను పోయాడు, ఇక పేరే లేదు, ఇక ఎక్కడ కనబడడేమో అని అనుకుంటుంటే, నా దేవుడు ఆశీర్వదించబడిన వ్యక్తి ఒక తరం తర్వాత ఇంకొక తరాను కూడా దేవుడు గుర్తుంచుకుంటాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. చచ్చు చప్పట్లు కొడతారు ఏందండి బాబోయ్ యేసయ్యకి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం చదువునా? కాగా మధ్య భాగంలో చదువుతున్నాను. నేను వారిని దృష్టించి ఉన్న నా జనుల మొర నా యొద్దకు వచ్చెను. 9:16 అండి. ద ఫస్ట్ సామ్యూయల్ 9 చాప్టర్ వెర్స్ 16. నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వారిని అధికారిగా అభిషేకించుటకు రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనిషిని ఎద్దుకు పంపిస్తున్నాను. కొట్టడు చప్పట్లు గట్టిగా. ఏమండి, యాడ్ నుంచి దేవుడు తీసుకొచ్చాడండి. ఈ ప్రజలందరూ మాకు ఇంకొద్దయ్యా, న్యాయాధిపతుల కాలం వద్దు, మాకు న్యాయాధిపతులతో మాకు రాజు కావాలి అని అంటే, నా దేవునికి ఎంతమంది రాజులు లేరు? రూబేను గోత్రంలో రాజు లేడా? ఏమండి, షిమియోన్ లేడా? లేవి లేడా? నఫ్తాలి లేడా? దాను లేడా? ఇంతమందిని పక్కకు పెట్టి ఎక్కడి నుంచో ఒక బెన్యామీను అనే గోత్రంలో నుంచి ఒక మనుషుడిని తీసుకొని వచ్చి, ఆ మనుషుడు గాడిదలు మేపుకుంటుంటే ఊరంతా తప్పిపోయిన గాడిద కోసం తిరుగుతుంటే, ఆ గాడిద తప్పిపోయిన మనుషుని కోసం దేవుని ప్రణాళిక ఎత్తుకోవడం కారణం ఏంటంటే, అతడు బెన్యామీను గోత్రంలో నుంచి వచ్చిన వాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక్కడు ఆశీర్వదించబడితే చాలు, అతడు చచ్చినా కూడా అతడు గోత్రంలో నుంచి వారి బిడ్డల దేవుడు సేవకులు చేస్తాడు. రూనా షాందా కరాలా బాబా. నువ్వు నమ్మకం ఉంటే చాలు. జస్ట్ స్టాండ్ ఫర్ ద లార్డ్ యాజ్ ద ఇంటిగ్రేట్ ద మినిస్ట్రీ. గాడ్ ఈస్ కమ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్ యాజ్ ద జనరేషన్ ఆఫ్ ద జనరేషన్. నీ తరంలో నుంచి ఒక తరాన్ని దేవుడు లేపుతాడు. కానీ మన నమ్మకం ఉండమే, ఈ తరం చాలే మని బామన్నా, ఇంకొక తరం నేను చూస్తున్నానా పోతున్నానా అని అంటావు. అరే, నా దేవుడు ఆయన కోసం పరిచర్య చేస్తే, ఆయన ప్రియుడుగా మార్చబడితే, ఆయన భుజాల మీదకి వెళ్తే, ఆయన సేవను రెక్కల మీద మోసుకొని తిరిగితే, వాడు చచ్చినా వాడి తరాన్ని వదలడు. వాడి తరము తర్వాత 10 తరాల తర్వాత అయినా వాడి బిడ్డల పైకి లేపుతానే ఉంటాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వాళ్ళ బిడ్డల పైకి లేపుతాడు. ఇప్పుడు ఈ వ్యక్తి నడుచుకుంటూ అక్కడికి వచ్చి అంటున్నాడు, ఏమని? చదవండి నాతో పాటు దయచేసి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 21 వచ్చిన. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 21 వచ్చిన. అందుకు సౌలు నేను బెన్యామీను కానా? సరిపోతుంది ఆయన వందే భారత్, సరిపోతుంది, గుడ్. అందుకు సౌలు నేను బెన్యామీను కానా? నా గోత్రం ఇశ్రాయేల్లో గోత్రములలో స్వల్పమైంది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులుగారా? ఈ వ్యక్తి తన జీవితంలో 3 ప్రశ్నలు ఉంచాడు. ఒకటి, నేను బెన్యామీనును, నా గోత్రం అంటే ఎవరికి నచ్చదు, నా ఇంటి పేరు అంటే ఎవరికి నచ్చదు, నా పరిచర్య అంటే ఎవరికి నచ్చదు, మా ఊరు అంటే ఎవరికి నచ్చదు. భయపడుకో,
నువ్వు చేస్తున్న సేవను బట్టి, నువ్వు చేస్తున్న ప్రార్థనను బట్టి, నువ్వు చేస్తున్న పరిశుద్ధతను బట్టి దేవుడు నీ ఊరును కాదురా బిడ్డ, నీ పేరును బట్టి, నీ ఇంటి పేరును బట్టి నీ వాళ్ళని వాడుకుంటాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ సంఘంలో నుంచి దేవుడు సేవకులు లేపుతాడు, నీ సంఘంలో నుంచి ప్రవక్తలు లేపుతాడు, నీ సంఘంలో నుంచి పరిచారకులు లేపుతాడు, నీ సంఘంలో నుంచి దేవుడు ప్రవక్తలను భూమి మీదకు పంపిస్తాడు. భయపడకు. రాయబడిన మాట ఏంటంటే, నేను బెన్యామీను కానా, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైంది. ఎంత స్వల్పమైంది వీళ్ళ గోత్రం? ఎంత అన్నా మన పరిచర్య ఎంత చిన్నదన్నా? ఇప్పుడు హోసన్న వాళ్ళ దగ్గర పోయి నువ్వు మాట్లాడితే ఏమైనా చెల్తుందా? నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను, చెల్తుందా? నా దేవుని దగ్గర చెల్లుతుంది. ఎందుకంటే అందరికి ఒక్కొక్కరు కోర్టులు ఉంటాయి. నా ఏసే ఒక కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో నేను కేసు వేస్తే నేను గెలిచేది అక్కడే. కొట్టండి చప్పట్లు గట్టిగా. నాకు ఒక కోర్టు ఉంటుంది. నా కోర్టులో నేను కేసేస్తే నువ్వు ఎక్కడికి పోయి బెయిల్ తీసుకొచ్చినా నీకు బెయిల్ రాదు. ఎందుకంటే నా కోర్టు అక్కడుంది. నా కోసం వాదించేవాడు, నా కోసం పోరాడేవాడు, నా కోసం విజ్ఞాపన చేసేవాడు అక్కడున్నాడు. నేను స్వల్పుణ్ణే, నీవు నేను స్వల్పమైన సేవకుడివే, స్వల్పమైన పరిచర్యే, స్వల్పమైన కుటుంబమే, స్వల్పమైన గోత్రమే. కానీ స్వల్పుడైన అల్పుడైన నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో నీ తర్వాత దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆమేన్. నువ్వు చూస్తుండగానే దేవుడు తీసుకురాబోతున్నాడు. ఇశ్రాయేలు గోత్రములందరిలోకెల్లా అయ్యా 12 గోత్రాలు ఉంటే 12 గోత్రాల్లో స్వల్పమైన గోత్రం అయ్యా మాది. నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో ఇంకా అల్పులు. ఈరోజు నువ్వు చాలా స్థలాలు అనుకుంటున్నావు కదా, సేవకుడా నా స్వల్పమైన పరిచర్య ప్రభువా, నాది అల్పమైన పరిచర్య ప్రభువా, నాది చిన్న పరిచర్య ప్రభువా, నాది గ్రామాల్లో పరిచర్య ప్రభువా, అయ్యో నన్ను మండలాలు కూడా దాటలేకపోతున్నాను ప్రభువా. భయపడకు. అందుకే వాక్యంలో రాయబడింది, మీలో ఒంటరైన వాడు నీవు నాకుండగా, నీవే నీవు నాకుండగా, నీవే ఈరోజు నువ్వు స్వల్పమైన వ్యక్తిగా కావచ్చు, ఈరోజు నువ్వు అల్పుడివే కావచ్చు, నువ్వు ఎన్నిక లేని వ్యక్తివే కావచ్చు. నా దేవుడు నీ తరువాత నీవు చూస్తూ ఉండగానే నీ పిల్లలను, నీ సంఘ బిడ్డలను దేవుడు ప్రవక్తలు చేయబోతున్నాడు. నీ పిల్లలను దేవుడు ఏలేవారిగా చేయబోతున్నాడు. దేవుడు నీ యొక్క సంఘాన్ని ఏలేటువంటి రాజులుగా చేయబోతున్నాడు. భయపడకు. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టద్దని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను మరిచిపోయే దేవుడు కాదు. He will never and forsaken you in your life. ఈ వ్యక్తి చెప్పిన మాట, నేను ఎన్నిక లేనివాడును, అల్పుడును, స్వల్పుడును, అందరికంటే నా ఇల్లు చాలా చిన్నది, అందరికంటే నా పరిచర్య చాలా చిన్నది, అందరికంటే కనీసం నాకు సైకిల్ కూడా లేదని నువ్వు బాధపడుతుండొచ్చు, ఒకవేళ చిన్న మొప్పేడు కూడా లేదని బాధపడుతుండొచ్చు, ఒకవేళ నాకు చిన్న వెహికల్ కూడా లేదని బాధపడుతుండొచ్చు. భయపడకు. నా దేవుడు ఈరోజు నిన్ను రాజుగా చూపించబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక అభిషేకం తగిన వ్యక్తిగా చేయబోతున్నాడు, ఒక ఏలే వ్యక్తిగా చేయబోతున్నాడు. సకల ప్రజలకు నిన్ను ఒక రాజును చేయబోతున్నాడు. ఇప్పుడు యూదులు ఒక పక్క, ఇశ్రాయేలు ఒక పక్క, 12 గోత్రాల వారు ఒక పక్క, అందరూ చూస్తుండగా ఈ బెన్యామీను గోత్రముల నుంచి ఒక వ్యక్తిని లేవనెత్తి సింహాసనం మీద కూర్చుని పెట్టి తల మీద పరిమళ తైలము పోసి, ఆ పరిమళ తైలం పోసి అతని తల మీద అపరంజి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేశారండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ప్రపంచంలో మొదటిసారి పట్టాభిషేకం చేయబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దేవుని తరువాత బెన్యామీను గోత్రముల నుంచి సౌలు. కొట్టండి ఇంకా గట్టిగా. మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా. ఒక్కసారి ఇంకొంచెం దిగి లోతులకి వెళ్దాం. ఇంకొంచెం దిగి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మొదట బెన్యామీను ప్రత్యేకపరిచాడు, రెండోది సహోదరులందరిలోకెల్లా ఘనపరిచాడు, మూడోదికి దేవునికి ప్రియుడుగా మారి దేవుని భుజాల మీదకి వెళ్ళిపోయాడు, నాలుగోదిగా రాజుగా అతని తరములో నుంచి వచ్చాడు. ఆమేన్. రాజు తెరిపోతుందండి. రాజు వస్తే ఇంకెవరు ఉండాలి? భటులు ఉండాలి, బలవంతులు ఉండాలి, అశ్వబలం ఉండాలి, యుద్ధ బలం ఉండాలి, విల్లు బలం ఉండాలి, ఖడ్గ బలం ఉండాలి. మనుషులకైతే ధన బలం, కుల బలం ఉంటే చాలు.
కానీ నాకైతే యేసయ్య బలం ఉంటే చాలు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసయ్య బలం ఉంటే చాలు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, హ్యావ్ టు స్ట్రెంగ్త్ త్రూ ద హోలీ స్పిరిట్, యూ షల్ బీ స్పీక్ దట్ ఎనీథింగ్. చెప్పాం కదా, కొంచెం ఒకసారి లోతుకెళ్ళి వెళ్దాం రండి. దావీదు కీర్తన 68:27, 68:27 నేను చదువుతాను చెప్పి తీయలని చెప్పా. కనిష్ఠుడు ఒక బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు, యూదా అధిపతుల పరివారం అచ్చట ఉన్నది, జబూలూను అధిపతులు, నఫ్తాలి అధిపతులు అక్కడ ఉన్నారు. 68:27 వచనంలో కనిష్ఠుడగు బెన్యామీను అనే వారి ఏలిక, వాళ్ళని ఏలినవాడు అచ్చట ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? జబూలూను అధిపతులు ఒక పక్క కూర్చున్నారు ఆఫీసర్స్, ఒక పక్క చూస్తే యూదా అధిపతుల ఆఫీసర్స్ ఒక పక్క కూర్చొని ఉన్నారు, నఫ్తాలి యొక్క గోత్రాల అధిపతులందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళంతమంది కూర్చొని ఉన్నా ఈ బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన రాజు మాత్రం ఒక్కడే టాప్ మోస్ట్లో ఉన్నాడండి. ఆమేన్. ఆఫీసర్లంతా ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడ కూర్చుంటారండి? ఎడం పక్కేసిన చైర్లో కూర్చుంటారు. కరెక్ట్ గారు ఎక్కడ కూర్చుంటారు? స్ట్రైట్గా ఒకే చైర్లో, అది కూడా రాజసింహాసనం కలిగిన చైర్లో కూర్చుంటాడు. ఆమేన్. ఇప్పుడు బెన్యామీను ఎక్కడ కూర్చున్నాడు? టాప్లో ఉన్నాడు. మిగిలిన వాళ్ళంతా ఎక్కడున్నారు? పక్క పక్కన కూర్చొని ఉన్నారు. చదవండి ఒకసారి. దావీదు కీర్తన 82వ వచనం. దావీదు కీర్తన 82వ వచనం. అయ్యా ఎండ ఎక్కువ ఉంది, కొంచెం ముందుకు రండి అయ్యా, నా కోసం. పెద్దవారు మీరు, నేను గమనించలేదు. ఇటు పక్క వచ్చేసి ప్లీజ్. ఐ ఎక్స్క్యూజ్ టు ఆల్ ద గాడ్ సర్వెంట్. అంకుల్ మీరు కూడా పెద్దవాళ్ళు, వాళ్ళు ఏం నీళ్ళలో కూర్చోండారు. 82వ వచనం నేను చదువుతా. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అని వారి ఎదుట నీ పరాక్రమంని మేలుకొల్పి మమ్మను రక్షింపరమ్ము అని రాయబడింది. అంటే బెన్యామీను గోత్రంలో నుంచి పరాక్రమవంతులు లేపబడ్డారు. ఒక్క వ్యక్తి దీవించబడితే ఆ వ్యక్తి జీవితంలో నుంచి దేవుడు ఒక రాజును చేశాడు. రాజు తర్వాత దేవుడు అందరూ వదిలిపెట్టాడా? దావీదు తరములో కూడా ఒక వ్యక్తిని లేవనెత్తుకున్నాడు. ఆమేన్. అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక జనరేషన్తో పోలా. అందరూ అనుకుంటారు పోతే పోయింది, బోన్నా సౌలుతో పోయింది బెన్యామీను గోత్రం, ఇంకేడున్నది బోన్నా. అందరితో దేవుడు వదిలిపెట్టలేదు. దావీదు సింహాసన పరిపాలన కాలంలో కూడా దేవుడు బెన్యామీను గోత్రాన్ని పరాక్రమము కలిగినటువంటి జాబితాలో వాళ్ళు అక్కడ ఉంచారు. ఆమేన్. ఒకప్పుడు బెన్యామీన్ అంటే ఎవరు? అల్పులు, సొల్పులు, ఎన్నిక లేని వాళ్ళు, అందరి చేత విసర్జించబడి తోయబడిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎవరంటే సుపీరియర్ ఆఫ్ ద రాయల్ పర్సన్, పరాక్రమ కలిగిన వ్యక్తులుగా మార్చబడ్డారు. ఒకప్పుడు నువ్వు దెయ్యాలు చూస్తే భయపడేవాడివి, ఇప్పుడు దెయ్యాల నుండి చూస్తే భయపడుతున్నాయి. ఆమేన్. ఎందుకు? నీ మేకప్ని బట్టి కాదమ్మో నాయన, నీ జీన్స్ ప్యాంట్ని బట్టి కాదు రే, నీ తల పెంచుకున్నావే పిచ్చుకుని గోడు పెంచుకున్నట్టు, నీ తలను బట్టి కాదు దెయ్యాలు భయపడేది. నీలో ఉన్న అభిషేకాన్ని బట్టి, యేసునామాన్ని బట్టి దయ్యాలు నీకు వణుకుతున్నాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. ఇప్పుడు దావీదు తరం వెళ్ళిపోయింది. ఇప్పుడు దావీదు తరాలు అనుకుంటున్నారు, అరే ఇంకేముందలేరా, 3 తరాలు అయిపోయినాయి, అందరూ పోయారు, రాజులు పోయారు, అందరూ పోయారు. చివరికి ఇశ్రాయేలు కూడా మరి ఆ షూషోను కోటలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. మళ్ళా దేవుడు పొలోని మళ్ళా తీసుకొచ్చి అందరూ సమకూర్చాడు. దావీదు తరములో కూడా ఈ 82 వచనములు అనగా దావీదు కీర్తన 82:3 వచనాల్లో ఒక పరాక్రమవంతుల జాబితాలో దేవుడు బెన్యామీని పెట్టాడంటే నా దేవుని ప్రేమ ఎంత గొప్పదండి, ఎంత గొప్పడండి నా దేవుడు. ఈరోజు నీకు లోకం ఏ పేరునే పెట్టి ఉండొచ్చు, నువ్వు పరాక్రమవంతుడివి, పరాక్రమవంతురాలివి. ఆమేన్. చెప్పండి గట్టిగా. నువ్వు పరాక్రమవంతుడివి, పరాక్రమవంతురాలివి. నీ ఒక్కడితోనే బోధ పరిచర్య. నీ తర్వాత కూడా దేవుడు పైకి లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. నీ ఒక్కడితోనే పోదు, నీ తర్వాత వాళ్ళు కూడా నిన్ను చూడబోతున్నారు. ఇంకేముంది? బెన్యామీను ఆది కాండంలోనూ పోయాడు. తర్వాత ఏదో దేవుడు దయదలిచి ఏమండి ఆ బెన్యామీను గోత్రం నుంచి ఇశ్రాయేలు ఏలేటువంటి సౌలును తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత దేవుడు దావీదు కాలంలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. అలా చేయడండి నా దేవుడు, అలా చేసే దేవుడు కాదండి నా దేవుడు. ఆయన కోసం జీవితాన్ని ఇచ్చిన, సమర్పణ కలిగి బతుకునిచ్చిన, సమర్పణ కలిగి సేవకొచ్చిన, సమర్పణ కలిగి పరిచర్య చేసిన దేవుడు 1000 తరాల వరకు దీవించే దేవుడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. 1000 తరాల వరకు దీవించే దేవుడు. చూస్తారు ఒకసారి మాట చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మణిబాబన్న నువ్వే చదివేనను, మేము చదవట్లేదు. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపుడనై
బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడినై ధర్మశాస్త్రము విషయమందు పరిచయుడినై వచ్చాడు ఒక వ్యక్తి. ఎవరి వ్యక్తి? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, ఆ సౌలు గురించి కాదు, ఆ సౌలు ఒక రాజు, నేను అక్కడ చెప్పట్లేదు. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చా, నిబంధనలే మారిపోయాయి, గ్రంథాలే మారిపోయాయి. గ్రంథాలు మారిపోయిన దేవుని ప్రణాళిక మారలేదన్న విషయం చెప్తున్నా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సున్నతి పొందిన వాడిని, ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రములో పుట్టాను. ఒక ప్రవక్తను దేవుడు తీసుకొచ్చాడండి. పాత నిబంధనలో దేవుడు వాడుకుంటూ వచ్చాడా? ఇక అయిపోయింది కదా, యేసయ్య పుట్టాడు, ఇక న్యూ జనరేషన్, న్యూ స్టార్టెడ్, ఆ న్యూ వెర్షన్ అనుకున్నాం. అప్డేటెడ్ వెర్షన్, ఇంక మీ భాషలో చెప్పాలంటే ఏందన్నది అప్డేటెడ్ వెర్షన్. అప్డేటెడ్ వెర్షన్ వచ్చేసింది. కొత్త నిబంధనతో అప్డేటెడ్ వెర్షన్. ఈ అప్డేటెడ్ వెర్షన్లో వచ్చిన ఒక వ్యక్తి చెప్తున్నాడు, అయ్యో నేను ఏడు నుంచి వచ్చానో తెలుసా? నేను బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమై నేను ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడినై మీ అందరికీ సేవ చేయడానికి సువార్థికుడినై ప్రపంచ చరిత్రను తిరగ రాసిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. కొట్టండి చప్పట్లు ఇంకా గట్టిగా. మీకు మాట చెప్తాను నేను. యేసుక్రీస్తు ప్రభువుకు 12 మంది శిష్యులు, 12 మంది శిష్యుల్లో యూదా ఒకటి వెళ్ళిపోయాడు. యూదా తర్వాత మత్తయి వచ్చాడు. మత్తయి మొత్తం మళ్ళీ 12 మంది అయ్యారు. మొత్తం 52 మంది అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో, అనగా ఆ యొక్క 18-19 వచనాలు కూడుకున్న తిరిగి మళ్ళీ అపోస్తలుల 2వ అధ్యాయం 2, 3, 4 వచనాలు అక్కడి నుంచి ఆజ్ఞాభిషేకం దిగి వచ్చింది. అక్కడి నుంచి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో గొప్ప ప్రతిష్ఠ జరిగింది. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో సంఘం విస్తరించబడింది. అపోస్తలుల కార్యం అధ్యాయంలో అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. అపోస్తలుల 7వ అధ్యాయంలో ఈ పేతురు చెరసాలకు వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, అద్భుతాలు జరిగిపోతున్నాయి. కానీ అపోస్తలుడు అనగా పేతురికి, యాకోబుకి, యోహానికి, చివరి కడమనటువంటి మత్తయి వరకు అర్థం కానంతగా ఒక్క బెన్యామీను గోత్రంలో పుట్టినటువంటి పౌలుకు మాత్రమే యేసు ఎందుకంత అర్థమయ్యాడు? ఓయ్ నిన్నే, వీళ్ళందరికీ అర్థం కానంతగా ఒక్క అపోస్తలుడైన పౌలుకి ఎందుకంత అర్థమయ్యాడు? అసలు అపోస్తలుడైన పౌలు ఎందుకంత గొప్పగా చెప్తున్నాడు? నేను అబ్రహాము సంతానం మందలి బెన్యామీను గోత్రంలో పుట్టినవాడను. తన గోత్రం గురించి మాట్లాడుతున్నాడు. సువార్త చెప్పినప్పుడు అంటున్నాడు, నేను బెన్యామీను గోత్రంలో పుట్టాను. మా తాత కూడా ఉండేవాడు. మా తాత పేరు మా అవ్వ పెట్టింది బెనోనని. మా తాత ఆ పేరు మార్చి, మా నాన్నమ్మ అవ్వ పెట్టిన పేర్లు మార్చి మా తాత పెట్టాడు ఒక పేరు ప్రార్థన చేసి, ఆ పేరుకు తగ్గట్టే దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ భూలోకానికి 3 సార్లు సువార్త దండయాత్ర చేసిన ఏకైక సువార్త వీరుడు అపోస్తలుడైన పౌలు. కొట్టండి చప్పట్లు గట్టిగా. చెరసాలకి వెళ్ళినా కూడా సువార్త చెప్పాడు. ఫెలిక్స్ ఒక మాట అన్నాడు, ఇంత సులువుగా నన్ను క్రైస్తవుని చేయి చూచున్నావే. ఎక్కడ? హీ వాస్ ఇన్ ప్రిజైనింగ్. సంఖ్యల్లో ఒక పక్క లాక్కొని వస్తున్నాడు, చేతికి బొండాలు వేయబడ్డాయి. ఫెలిక్స్ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఫెలిక్స్తో చెప్తున్నాడు, ఫెలిక్స్ దేవుని భయము, దేవుని తీర్పు వస్తుంది, సువార్త నమ్ము, యేసు దేవుడు అని చెప్తుంటే ఆ ఫెలిక్స్ అంటటువంటి హీరో తర్వాత ఫెలిక్స్ అంతటోడు అంటున్నాడు, ఆ రాజు అంటున్నాడు, ఆహా ఎంత మాట చాకుర్యం కలిగినటువంటి వాడు అయ్యా నువ్వు, బెన్యామీను గోత్రంలో పుట్టిన పౌలు, నన్నే నువ్వు సులువుగా క్రైస్తవుని చేయి చూస్తున్నావనంటే ఇంక సామాన్లు వదిలిపెట్టే అంత టాలెంట్ అపోస్తలుడైన పౌలు దగ్గర లేదు. కొట్టండి చెప్పలు గట్టిగా. ఆయన అనుకుంటే ఎవరినైనా మార్చేస్తున్నాడు. కారణం ఏంటంటే యేసును కలిగాడు, యేసును చూచాడు, యేసుతో నడిచాడు, యేసును అర్థం చేసుకున్నాడు. అపోస్తలుడైన పౌలుకి అర్థమైనంతగా మిగిలిన 12 మందికి అర్థం కాలేదు. అయ్యారు, కొంచెమే అర్థమయ్యారు. 2 పిల్లలు ఉంటారు, వాళ్ళ అమ్మకి పెద్దోడికి తగ్గిపోతుంది, చిన్నోడికి దగ్గు తగ్గదు. దాని అర్థం ఏంటి మీరు చెప్పండి? ఏంటండి, ఎందుకు ఇటు తగ్గలేదు? పెద్దోడు సిరప్ తాగాడు, వీడి సిరప్ తాగల. అయ్యా వెనక చాలామంది తప్పు కొనుక్కున్నారు, నాయన సిరప్ అంటే. మళ్ళీ మణిబాబు మాకు సిరప్ అని చెప్పాడు, అప్పుడు మేము మానేసి వచ్చాము, మేము ఇక్కడికి మా అన్న గుర్తు చేశాడు అని అనుకోపోతారు. ఏనాయనా ఆ సిరప్ కాదు నాయన నేను చెప్పి, దగ్గుమంది సిరప్. మీకు ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే కాల్పాల్ సిరప్. ఏందన్నా నివారణ 80, అది నాయన నేను చెప్పేది 3 రూపాయల ప్యాకెట్ గురించి చెప్తున్నా. మంచోళ్ళు అన్న, చాలా మంచోళ్ళు, చాలా లోతుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే అపోస్తలుడైన పౌలు సువార్త చేశాడు. వీళ్ళందరికీ ప్రణాళిక ప్రకారం దేవుని పరిచయం చేసి రోమా పట్టణానికి వెళ్ళి శిరచ్ఛేదనం చేయబడుతున్న ఒక్క
ఒక్కసారి కూడా వెనకడుగు వేయకుండా తన శిరస్సును అలాగా దేవునికి అప్పగించాడు. వాట్ ఎ సాక్రిఫైస్ టు హిమ్సెల్ఫ్. ఎంత త్యాగపూరితుడు అంటే అంత త్యాగపూరితుడు. ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆ బెన్యామీను గోత్రము నుంచి వచ్చాడు. నా దేవుడు తరాలు మారిపోయినా, యుగాలు మారిపోయినా, జగాలు మారిపోయినా, రాజులు మారిపోయినా, తరాలు మారిపోయినా, అప్డేట్లు అయిపోతున్నా నా దేవుడు అప్డేట్ అవడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అనువాడు అయి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు అనువాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. ఈరోజు ఇవ్వగలవా? నువ్వు చెప్పగలవా? యేసయ్యా నా తరానికి ఆపద్దయ్యా ఈ పరిచర్యని, నా బిడ్డ కూడా వస్తాడయ్యా, వాడి ద్వారా పరిచర్య జరిగించు. రులా షందకరాలా బారాబా. నా సంఘం నుంచి కొంతమంది ప్రవక్తలు లేస్తారయ్యా, వాళ్ళ ద్వారా నా మంటను రగిలించు. నా సంఘంలో కొంతమంది ప్రవక్తలే కాదయ్యా, కొంతమంది అభిషక్తులు నీ కొరకే లేయిపోతున్నారు, వారిని మండించయ్యా. నా బిడ్డ, నువ్వు చేస్తున్న పరిచర్య, నువ్వు చేస్తున్న సమర్పణ, నువ్వు చేస్తున్న త్యాగపూరితమైనటువంటి ప్రార్థన నీ ఒక్కరితో ఆగిపోదు. నువ్వు చూస్తూ ఉండగా నీ కళ్ళతో 2-3 తరాలు చూస్తావు. ఆ తరువాత తరతరాలు నీ బిడ్డలు నీ గురించి చెప్పుకోవడం ప్రారంభిస్తారు. వాళ్ళు చెప్తారు, ఓ మా తాతగారు 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 ఉన్నారు, ఆ జాకబ్ గారు అండి, ఆయన అప్పుడప్పుడు మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చేవాడు, ఆయన ఒక సేవకుని పెట్టాడు, ఆయన ఇక్కడ గొప్ప సేవ చేశాడు అని ఎవరు మాట్లాడుకుంటారు? ఎవరు మాట్లాడుకుంటారు అంకుల్? మన మనవాళ్ళు కాదు, ఇంకొక మనవడు కూడా కాదు, ఇంకొక మనవడు కూడా కాదు, 6 తర్వాత మనవడు కూడా మా తాత మంచి ప్రార్థనాపరుడు అంట. కొట్టాడు చప్పట్లు గట్టిగా. మా తాత మంచి ప్రవక్త అంట, మా తాత మంచి అభిషక్తుడు అంటని నీ గురించి మాట్లాడేటట్టు నా దేవుడు చెయ్యబోతున్నాడు. అయిపోయింది. ఇంకేముంది? రాజుల దగ్గర మారలేదు, క్రొత్త నిబంధనలో మారలేదు, పాత నిబంధనలో మారలేదు. ఎన్ని తరాలు ఎత్తుకున్నా ఈ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టలేదు. పాత నిబంధనలో రాజును చేశాడు, క్రొత్త నిబంధనలో రాజులు లేలే ప్రవక్తను చేశాడు, భూలోకానికి సువార్త అందించేటువంటి మహా గొప్ప సేవకుని చేశాడు ఆ గోత్రంలో నుంచి. చదువుదామా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఒరే నాయను, మణిబాబు అన్న ప్రకటన గ్రంథం దాకా తీసుకెళ్ళిపోయాడు రాధికాండం నుంచి. సరే కానీ నా 7వ అధ్యాయం 8వ వచనం. అట్లన రాదు. చదవండి ఒకసారి. జబూలూను గోత్రములో 12,000 మంది, యోసేపు గోత్రములో 12,000 మంది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. చివరకు ప్రతిష్ఠించబడిన 1,20,000 మంది పరిశుద్ధుల మధ్యలో కూడా, 1,12,000 మంది పరిశుద్ధుల్లో కూడా ఈ యొక్క జబూలును గోత్రాన్ని వదిలిపెట్టలేదంటే నా దేవుని విశ్వ ప్రణాళిక ఎంత గొప్పదో. కొట్టడు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. బెన్యామీను గోత్రంలో 12,000 మంది వాళ్ళు ఉండాలి, వాళ్ళు ముద్రించబడాలి. వాళ్ళ తాత చేసిన ప్రార్థన అంత శక్తివంతమైంది. వాళ్ళ తాత చేశాడు ఒక ప్రార్థన, ఆ ప్రార్థన శక్తివంతమైంది, ఆ ప్రార్థన ప్రత్యేకమైంది. ఆ ప్రార్థన తరాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా మారదు. కాబట్టి ఆ 12,000 మంది ఒకవేళ జబూలు నుంచి వచ్చినా, దాను గోత్రం నుంచి వచ్చినా, నఫ్తాలి నుంచి వచ్చినా, చివరకు యోసేపు గోత్రం నుంచి వచ్చినా, వీళ్ళందరూ వచ్చినా నా బెన్యామీను గోత్రంలో నుంచి 12,000 మందిని ప్రత్యేకపరిచి ఆ యూదులందరిలో వారిని ముద్రించి వారిని పరిశుద్ధ గ్రంథంలో ప్రతిష్ఠించు అన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ గ్రంథంలో నా దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అన్నిటికీ వదిలిపోదు. ఈరోజు నువ్వు మారగలవా? అనుకున్న సాదాసీదా దేవుడు కాదు నేను ప్రకటిస్తున్న దేవుడు. The Jesus Christ is not so ordinary of the God. He is so ordained by the Spirit of the Lord. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన తరంగా ఉంచాలని ఇక్కడ తీసుకొచ్చాడు. నువ్వు ఎవరివైనా సరే ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఈ రోజుతో ముగించబడదు. నీ గర్భం నుంచి దేవుడు రాజులు తీసుకురాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ గర్భం నుంచి దేవుడు ప్రవక్తలు తీసుకురాబోతున్నాడు. నీ తరాల్లో నుంచి దేవుడు ప్రవక్తలు తీసుకురాబోతున్నాడు. నీ పిల్లల నుంచి పరాక్రమంతులు తీసుకురాబోతున్నాడు. నీ పిల్లల నుంచి దేవుడు అధికారులు, అధిపతులు తీసుకురాబోతున్నాడు. నీతో ఆగిపోదురా బాడ, నీతో ఆగిపోదు బతుకు. నీ తర్వాత నీ పిల్లలు చూస్తారు, నువ్వు చూస్తూ ఉండగానే చూస్తారు. లేచి నిలబడదాం.
నా మంచి కోరేదేదో యేసయ్యా, అందరూ ఈ ప్రార్థన ఒక చిన్న ప్రార్థన చేశారు. యేసయ్యా నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో, నా మంచి కోరేదేదో యేసయ్యా, నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడను ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడను ప్రభువా నశించి పోనీకయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేక నేనేనయ్యా,